ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరగానే ప్రజావేదిక వద్దకు వెళ్లిన చంద్రబాబు శిథిలాల మధ్యలోకి వెళ్లి వాటిని పరిశీలించారు. జగన్ హయాంలో ప్రజాభవన్ కూల్చాక శిథిలాలను అలాగే ఉంచారు. వాటిని అక్కడ అలాగే ఉంచాలని, విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు నిత్యం గుర్తు చేసేలా శిథిలాలు ఉండాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. ఆ తర్వాత అక్కడి నుండి ఉద్దండరాయునిపాలెంలో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లారు. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి సాష్టాంగ ప్రణామం చేశారు. కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని, అప్పుడు చేసిన యాగశాలను సందర్శించారు. అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబుకు మహిళలు హారతులు పట్టారు. గత 5 ఏళ్లుగా రాజధాని కోసం పూజలు చేస్తూనే ఉన్నామని మహిళలు చంద్రబాబుతో అన్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రజాప్రతినిధుల క్వార్టర్ల నిర్మాణం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. నిర్మాణం పూర్తయిన రూమ్లను సందర్శించారు. రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలని, ప్రత్యేకంగా ఏర్పాట్లేమీ చేయొద్దని అధికారులకు చెప్పారు. దీంతో ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. ప్రజాప్రతినిధుల భవనాల సముదాయం దాదాపు 80% పూర్తయింది. 421 కోట్ల రూపాయల అంచనాతో ఈ భవనాలను నిర్మించారు. 1,46 చదరపు మీటర్ల నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 12 టవర్లను నిర్మించారు. ఇందులో 288 ప్లాట్లున్నాయి. వీటితో పాటు రాజధాని ప్రాంతంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన భవన సముదాయాన్ని కూడా చంద్రబాబు పరిశీలించారు. 5 ఎకరాల్లో ఉన్నతాధికారుల కోసం 6 టవర్లు నిర్మించారు. అందులో 144 ఫ్లాట్లున్నాయి. ఒక్కో ఫ్లాట్ 3,500 ఎస్ఎఫ్టీతో నిర్మించారు. ఇక్కడ ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఏసీ, ఎలక్ట్రికల్ వర్క్లు పెండింగ్లో ఉన్నట్టు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఆ తర్వాత ఐకానిక్, సెక్రటేరియట్, అసెంబ్లీల నిర్మాణ ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. ఈ రెండింటి నిర్మాణ ప్రాంతమంతా నీట మునిగి కనిపించింది. దాన్ని చూసి చంద్రబాబు ఆశ్చర్యపోయారు. 2,000 కోట్లకు పైగా రూపాయలతో అసెంబ్లీ నిర్మించాలని చంద్రబాబు గత ప్రభుత్వం అంచనా వేసింది. 10 లక్షల ఎస్ఎఫ్టీలలో ఈ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సెక్రటేరియట్ను 2,700 కోట్లతో నిర్మించాలని భావించారు. అయితే ఆ ప్రాంతం ఇప్పుడు నీటిలో కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జడ్జీల బంగ్లాలను సీఎం పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో న్యాయమూర్తుల కోసం 24 ఎకరాల్లో 2 లక్షల ఎస్ఎఫ్టీల్లో 36 బంగ్లాల నిర్మాణానికి అంచనా వేశారు. వాటి తాజా పరిస్థితిని చంద్రబాబు పరిశీలించారు.